దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల లో కాస్ట్ లో తయారు చేసుకోవచ్చు. 10 నుంచి 20 రూపాయలలో కేజీ రెడీ చేసుకోవచ్చు. కోళ్ళకైనా, చేపలకైనా, రొయ్యకైనా, పందులకైనా, కుందేళ్ళకైనా, ఫిష్ ఫార్మింగ్ కైనా, కుక్కలకై మామూలుగా ఉంటాయి పెట్ దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీడ్. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ అండ్ సతీష్. ఈ రోజు ఈ వీడియోలో బేసిక్ ఫార్మర్ సాగు చేస్తున్నటువంటి పెంచుతున్నటువంటి దాదాపు 4-5 నెలల నుంచి కూడా ఆయన ఈ రంగంలో ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా బిఎస్ఎఫ్ పురుగుల్ని కావచ్చు, లేకపోతే ఈగల్ని కావచ్చు, వీటిని పెంచుతున్నారు. సో వీటి పెంపకం అంటే ఒక సర్కిల్ ఎట్లా ఉంటుంది, వీటి పెంపకం ఎట్లా ఉంటుంది, సో తర్వాత పెంచిన తర్వాత వీటి మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది, అసలు ఓవరాల్ గా దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి దూతిగూడెం గ్రామం, బుధాన్పుచ్చంపల్లి మండలం, అలాగే యాదగిరిగుట్ట జిల్లా, గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉండేటువంటి జిల్లా ఇది. సో ప్రకాష్ అందరూ మాట్లాడదాం. సో చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఇది స్టార్ట్ చేశారు, సో ఎట్లా మీరు ఎందుకు ఇది చేయాలనుకున్నారు, సో ఎందుకు అంతకంటే ముందు ఏం చేస్తున్నారు, అసలు దీని వైపు ఎందుకు వచ్చారు? ఓకేనా, నేను ఇంతకుముందు డిటిహెచ్ లో చేసేదనా టెక్నీషియన్ గా. తర్వాత బయలర్ చేసిన అనమాట ఫార్మ్స్ లో. బయలర్ చేసిన తర్వాత కొర్రమీన్ గురించి తిరిగేటప్పుడు ఫీడ్ రేటు చాలా మంది రైతులు ఇక్కడ చేశారు. పోచంపల్లి, చౌటుపల్లి ఏరియాలో చేశారు. ఫీడ్ రేటుకు వచ్చేసరికి 80 రూపాయల నుంచి 110 రూపాయల మధ్య ఉంది కొర్రమీన్ రేటు. ఫీడ్ ఆ ఫీడ్ రేట్ కు కొంతమంది ఫార్మర్లు తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫార్మ్స్ చేసి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు తీసేసిన ఎంక్వైరీ చేస్తుంటే ఫీడ్ కాస్ట్ ఎక్కువైపోతుంది, మేము తట్టుకోలేకపోతున్నాం అన్న ప్లాన్ లో ఉన్నారు. అసలు తక్కువ ఎట్లా చేసుకోవాలని నేను సెర్చ్ చేసిన విధంలో బిఎఫ్ఎస్ పరిచయం అయ్యాను, మనం బ్లాక్ సోల్జర్ ఫ్లై పరిచయం అయినప్పుడు దీని గురించి ఎంక్వైరీ చేసినాం. బెంగళూరుకి వెళ్ళి ఇది ఎట్లా ఫార్మింగ్ చేయాలి ఏం కథ అని కనుక్కొని వచ్చినాక స్టార్టింగ్ లో ఫస్ట్ ఇంటి దగ్గరనే ట్రయల్ వేసిన అనమాట. కొంచెం కొన్ని గ్రాములు తెచ్చి ఇంటికాడ ట్రయల్ వేసిన, మంచిగా వచ్చింది. మంచిగా వచ్చిన తర్వాత అట్నే ఇంటికాడ అడల్ట్ అయ్యి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసినాం. సర్కిల్ అంతా చేసేసిన అనమాట, వచ్చేసింది ఎగ్. తర్వాత ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసినాం, 4 months అవుతుంది అంతే. డ్రై యూనిట్ 4 months అవుతుంది. ఓవరాల్ గా ఇది అంత స్టార్ట్ చేసిన ఎన్ని రోజుల కింద స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అంతకన్నా ముందు నుంచి 6 months దీని గురించి తిరగడం చేయడం అన్ని చేస్తాం అనమాట. ప్రాక్టికల్ గా చేసింది 1 year నుంచి చేస్తున్నాము. ఇది దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల లో కాస్ట్ లో తయారు చేసుకోవచ్చు. 10 నుంచి 20 రూపాయలలో కేజీ రెడీ చేసుకోవచ్చు. కోళ్ళకైనా, చేపలకైనా, రొయ్యకైనా, పందులకైనా, కుందేళ్ళకైనా, ఫిష్ ఫార్మింగ్ కైనా, కుక్కలకై మామూలుగా ఉంటాయి పెట్ దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీడ్. జనరల్ గా కోళ్ళ కంటే అక్కడక్కడ చూస్తున్నాం, కొర్రమీన్లకు, చేపలకు కూడా చూస్తున్నాం, కానీ ఈ పందులకు కానీ, ర్యాబిట్ ఫార్మింగ్ చేస్తులకు కానీ వాటికి ఎట్లా ఉపయోగపడుతుంది? డైరెక్ట్ తినేస్తే ఇట్లా లేదండి. దీన్ని ఏం చేయాలంటే వేడి నీళ్ళలో చంపేసి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత గొర్రెలకైనా సరే, పందులకైనా సరే, కుందేళ్ళకైనా సరే, లైఫ్ స్టాక్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఆవులు, గేదెలు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే దాని కూడా ఒక ప్రాసెస్, దానికి హై ప్రోటీన్ ఉన్నప్పుడు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బెంగళూరు నుంచి చూసి తీసుకొచ్చాను. సో ఎట్లా ఉంటుంది మరి దీని ప్రాసెస్? డే 1 ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా చేస్తారు అసలు దీని ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? ఓకే అండి, బిఎఫ్ఎస్ ఎగ్స్ 1 గ్రాము నుంచి 3 కిలోల లార్వా తయారవుతుంది. ఏది మనం హార్వెస్ట్ చేసుకునే లోపు 3 కిలోలు రెడీ అవుతుంది. ఒక 100 గ్రాములు తీసుకుంటే 300 కిలోలు, కేజీ తీసుకుంటే 3 టన్నుల దాకా లార్వా తీసుకోవచ్చు మనం. ఏది ఫీడ్ ఒక ఎగ్ హ్యాచింగ్ పెట్టిన తర్వాత, ఒక ఎగ్ హ్యాచింగ్ పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల వరకు మనకు హ్యాచ్ అయిపోతుంది. హ్యాచ్ అయిపోయిన ఎగ్గుని, లార్వాని మనం ఒక పాలిటేషన్ లెక్క వేసుకుంటాం. 1 స్క్వేర్ ఫీట్ లా కేజీ నుంచి కేజీన్నర దాకా పెంచుకోవచ్చు. ఏది లార్వా 1 కిలో పెంచనీకి ఫీట్ నుంచి ఫీట్న్నర దాకా ప్లేస్ అవసరం ఉంటుంది. అది కింద బెడ్ పరంగా గానీ, లేదా వర్మీ కంపోస్ట్ బ్యాగులు దొరుకుతాయి 10x5 అలా పెంచుకోవచ్చు. పట్టలో కూడా పెంచుకోవచ్చు. పట్టలో కొంచెం హైట్ సైడ్ కు హైడ్ చేసి పెంచుకోవచ్చు. 1 కేజీ రెడీ చేసుకోనికి మనకు ఇది 3 కిలోల ఫీడ్ దాకా తింటది, 3-3.5 కిలోల దాకా ఫీడ్ తింటది. ఏది లార్వా. ఆ ఫీడ్ వచ్చేసి మనకి ఏదైతే తక్కువ ఖర్చులు వస్తుందో, మన పరిసర ప్రాంతాలలో మనకి ఏదైతే తక్కువ వస్తుందో అదన్నీ వేసుకోవచ్చు అనమాట. ఫుడ్ వేస్ట్ వేసుకోవచ్చు, వెజిటేబుల్ వేస్ట్, పండ్ల వేస్ట్, అలాగే ఆవులది, గొర్రెలది పెంట కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. దేంట్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది? దేంట్లో అంటే బీర్ వేస్ట్ గానీ, హోటల్ వేస్టేజ్ లో గానీ మంచి గ్రోత్ ఉంటుంది. సో జనరల్ వీటి సైకిల్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? 10 నుంచి 15 రోజులు. మనం ఇచ్చే ఫీడ్ ని బట్టి 10 నుంచి 15 రోజుల మధ్యలో వచ్చేస్తుంది. సో మాక్సిమం 15 రోజులు, మినిమం 10 రోజులు. 10-15 రోజులలో గ్రామ్ కు 3 కిలోలు వస్తుంది. కేజీకి 3000 కిలోల దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర
డ్రై చూస్తున్నాం. అవునండి. డ్రై ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఇది మనకు డ్రై యూనిట్ కిందనే పెట్టినామండి. డ్రై అంటే 3 కిలోల నుంచి 3 కిలోన్నర మన మిషన్ డ్రై మిషన్ ఉంది మనకి. ఆ డ్రై మిషన్ వేస్తే 3 నుంచి 3 కిలోల డ్రై లార్వా వేస్తే లైవ్ 1 కేజీ డ్రై వస్తుంది మనకి. వాటి ప్రైస్ ఎట్లా ఉంటుంది జనరల్ గా మార్కెట్ లో ఎట్లా ఉంటుంది? మీరు పెట్టిన యూనిట్ ఉద్దేశం ఏంది అసలు? ఓకే, నేను ఇది ఏంటంటే ఒకవేళ ఇట్లా చేసుకున్న తర్వాత ఒక మిగిలితే రైతు ఏం చేసుకోవాలన్న థాట్ లో నేను డ్రై సిస్టమ్ పెట్టినండి. ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫీల్డ్ లో ఎల్లనైనా డ్రై కలుపుకోవచ్చు. 8 కిలోలు అది పెట్టి 2 కిలోలు ఇది ఇట్లా కలుపుకున్నా కూడా మంచి గ్రోత్ ఉంటుంది. దాని పరంగా నేను డ్రై సిస్టమ్ పెట్టిన అనమాట. మంచి మార్కెట్ కూడా ఉంది. అది మన ఇతర రాష్ట్రాలలో చాలా మార్కెట్ ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కొత్తగా పరిచయం అవుతుంది. కాకపోతే కానీ బయట ఇతర రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. ఎట్లా సప్లై చేయగలుగుతున్నారు? ఎంత కిచ్ సప్లై చేయగలుగుతున్నారు? మాక్సిమం ఎట్లా ఉంటుంది? మినిమం ఎట్లా ఉంటుంది? ఏంటి దాని గురించి? ఓకే అండి, మనము తయారు చేసుకొని డ్రైకు 80 రూపీస్ దాకా ఖర్చు వస్తుంది. కానీ మనకు మార్కెట్ లో వాల్యూ దానికి 150 నుంచి 250 దాకా ఉంది. మనకు సిచ్యువేషన్స్ బట్టి మన మార్కెట్ బట్టి హెచ్చు తగ్గులు అవుతుంటాయి. మీ దగ్గర 4 నెలల నుంచి డ్రై నడిపిస్తుంది చేస్తున్నాం. సో అంతకంటే ముందు మీరు నార్మల్ గా పెట్టే నార్మల్ ఇదే ఉంటుంది. అవును. సో దానికి మార్కెట్ ఎట్లా ఉంటుండే, దీనికి ఎట్లా ఉంటుంది మార్కెట్? నేను ఏంటంటే ఇది మార్కెట్ మీ అవసరాల కోసం చేసుకుంది. ఇది మా అవసరాల కోసం ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్ పరంగా చేస్తాం. ఇప్పుడు మార్కెట్ పరంగా మేము లైవ్ సేల్ చేయట్లేదండి. ఎందుకంటే దగ్గర ఒక 15 నుంచి 25-30 కిలోమీటర్ల వరకు ఇది ట్రావెల్ చేయగలుగుతాం. లేదంటే చనిపోతుంది ఇది. అందుకే మేము డైరెక్ట్ డ్రై యూనిట్ పెట్టాం అనమాట. ప్రజెంట్ మన దగ్గర నుంచి మనం సేల్ చేయడానికి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎట్లా ఉంటుంది? ఓకే అండి, డ్రై ఉంది, ఎగ్ కూడా సేల్ చేస్తాం. ఎగ్ అండి డ్రై ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అసలు? ఒక ఎగ్ అంటే మీ దగ్గర నుంచి ఒక 100 గ్రామ్స్ ఎగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఎవరైనా ఫార్మర్ ఏం చేయాలి? ఓకే, ఫార్మర్ మా దగ్గర ఎగ్ తీసుకోగానే మొత్తం ఆర్వేజ్ చేసుకునే దాకా మేము పూర్తి సపోర్ట్ ఇస్తాం. ఫార్మర్ ఎగ్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళకు సాదే లైఫ్ స్టాక్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏం కదా మొత్తం డీటెయిల్స్ చెప్తాము. ఒక జాలి మన టబ్బులో ఒక జాలి మీద కొన్ని గ్రాములు వేసుకోవాలి. కింద ఏదైనా మన పిండి విసికి అంత తడి చేసుకోవాలి. తౌడు గానీ ఎలాంటిది అయినా వేసుకోవచ్చు. కింద ఏది టబ్బులో దాని మీద మన పిండి బట్టి జల్లడ ఉంటుంది చూడండి. ఆ జల్లడ మీదకెళ్ళి ఒక ఎగ్స్ పెట్టుకోవాలి. 20 గ్రాములు 25 గ్రాములు పెట్టుకుంటే 3 నుంచి 5 రోజులలో హ్యాచ్ అయిపోతుంది. అది ఒకవేళ అది పొడిగా అనిపించింది అనుకో కింద మెట్టుది వాటర్ లైట్ గా స్ప్రే చేసుకోవాలి. జాలి తీసి లైట్ గా వాటర్ స్ప్రే చేసుకుని మళ్ళీ జాలి పెట్టేసి 3 నుంచి 5 రోజుల్లో హ్యాచ్ అయిపోతుంది. హ్యాచ్ అయిపోయిన దాన్ని మనం తీసుకొని ఇవన్నీ కంపోస్ట్ బ్యాగులు కానీ పట్టాలు కానీ మనం ఒకవేళ షెడ్ ఇట్లా కనిపిస్తాయి అప్పుడు మనకు ఇంతకన్నా చిన్నగా ఉంటాయండి. ఫస్ట్ హ్యాచింగ్ అంటే ఇలా చాలా చిన్నగా మనకు దగ్గర నుంచి చూసినా అవపడుతుంది. ఇది 6 days అనమాట. 6 రోజులది అయితే 6 రోజులు ఇది అయిన తర్వాత ఇది 10 రోజులది. ఇది ఎగ్ అది ఎక్కండి. సో ఎగ్ తర్వాత నెక్స్ట్ ఇది ఇట్లా కనిపిస్తాయి మనకు. ఇట్లా చిన్నగా 3 to 5 days. అవును. ఆ తర్వాత ఉంచుకోవాలి దాన్ని అట్లే టబ్లా 5 days 5వ రోజు తీసేయాలండి. 5వ రోజు మనం తెచ్చుకున్న ఫీడ్ అది ఇది ఉంటుంది, ప్లాంటేషన్ ఉంటాయి కదా, బెడ్ గానీ కంపోస్ట్ బ్యాగులు గానీ కవర్ గానీ అందులో దానికి సంబంధించిన ఫీడ్ వేసి దాని మీద జల్లు వేసుకుంటే అయిపోతుంది అంతే. సో లార్వాలు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ సైకిల్ కావాలంటే ఎట్లా వేసుకోవాలి మరి వాళ్ళు? నెక్స్ట్ సైకిల్ కావాలంటే కొంచెం ప్రాసెస్ పెద్ద ఉంటుంది. 1 month నుంచి 45 days దాకా పడుతుంది. అంత అన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. ఎగ్స్ పెట్టడం ప్రీ ప్యూపా కావాలి, ప్యూపా అయిన తర్వాత ఈగ వస్తుంది. ఆ ఈగ నుంచి ఒక మొగీగ అడిగ మీట్ అయిన తర్వాత మొగీగ చనిపోతుంది. ఒక అడిగ 5 రోజుల నుంచి 8 రోజుల మధ్యలో ఎగ్స్ పెట్టి చనిపోతాయి. ఒక ఈగ మినిమం 300 నుంచి 400 ఎగ్స్ పెట్టి చనిపోతాయి. అవి ఇగో ఇట్లా పెడుతుంది అంట. అది ఇట్లా పెట్టిన తర్వాత మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ అంటే నార్మల్ తీసుకుంటూ వచ్చేస్తాయి. ఇట్లా కర్ర తీసేసి మామూలుగా ఇట్లా తీసేసి వచ్చేస్తాయి. డ్యామేజ్ కాకుండా కొంచెం నీట్ గా తీసేసుకుంటే సరిపోతుంది. ఎట్లా ఉంది మరి మార్కెట్? మీకు మార్కెట్ చాలా మంచిగా ఉందన్న. మేము ఒక కంపెనీతో టై అయిపోయినాము. వాళ్ళు ఏ రేట్ అమ్ముతున్నారు మనకు తెలియదు. మనకైతే మంచి రేట్ కట్టిస్తున్నారు. ఇంకా బల్క్ అయినా సరే తీసుకుంటారు వాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టబుల్ ఉన్నా తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకి. సరే, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అంటారు. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? అంటే మీ దగ్గర తీసుకుని పోతే ఓకే, మేము ఒకవేళ ఇట్లాంటి డ్రై యూనిట్ పెట్టాలనుకున్నా సరే, నార్మల్ ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం పెట్టుకోవాలని మేము ఒక్కొక్కసారి ఎక్కువ తీసుకురంటే దాన్ని హ్యాచ్ అయ్యే వరకు పూర్తి సపోర్ట్. ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఏ నైట్ హ్యాచ్ అయ్యే వరకు నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఎగ్స్ పెట్టేంత వరకు కూడా సపోర్ట్ చేయగలుగుతాం. పూర్తి సపోర్ట్ చేయగలుగుతాం. ఒకవేళ ఫార్మర్ ఒకవేళ లైఫ్ స్టాక్ యూజ్ చేసుకోవాలంటే ఏ జాతుండో ఎంత వరకు జాతుండో ఆయనకి ఎంత వరకు ఎగ్స్ అవసరం ఉంటాయి అలాంటి పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాం ఫోన్ చేసినాం. సో ఇప్పుడు జనరల్ గా వీటిని వాళ్ళు ఇచ్చే రెగ్యులర్ గా లైఫ్ స్టాక్ లో మేజర్ గా ఇప్పుడు కోళ్ళు కావచ్చు, లేకపోతే రాబిట్ ఫార్మ్ కావచ్చు, ఈ షీప్ అండ్ గుడ్ ఫార్మ్స్ కూడా వాడుకోవచ్చు. వాళ్ళు ఎట్లా వాడచ్చు దాన్ని? ఇప్పుడు కొర్రమీను రొయ్య వచ్చేసి మనం ఇట్లా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ లో కడిగిన తర్వాత చెర్లో డైరెక్ట్ వేసుకోవచ్చు. కోళ్ళకేమో డైరెక్ట్ అట్లా కంపోస్ట్ కూడా చల్లుకోవచ్చు. బయట ఫ్రీ రేంజ్ లో పెంచేటోళ్ళు, కమర్షియల్ గా ఫామ్ లో పెంచేటోళ్ళకేమో సేమ్ మన జల్లడ పట్టుకొని కంపోస్ట్ కింద వచ్చేస్తుంది. పైన పురుగులు ఉంటాయి అవి వేసేసుకోవచ్చు, డైరెక్ట్ వేసుకోవచ్చు.
ఇందులో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. Hmm. ఎక్కువ ఉంటుంది, తొందర గ్రోత్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక కోడి పెంచాలంటే మినిమం 160 నుంచి 200 రూపాయలు ఖర్చు వస్తుంది. దీంతో పెంచుకుంటే 100 రూపాయల 100 నుంచి 120 రూపాయల కంప్లీట్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, స్టేజ్ కి ఎదుగుతుంది అనమాట కోడి. అది ఎదుగుతుంది. బట్ కాకపోతే కంప్లీట్ గా ఇదే ఇచ్చుకుంటే బాగుంటుందా, లేకపోతే రెగ్యులర్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్ తోటి మిక్స్ చేసుకుని ఇచ్చుకోవాలి? ఎలా ఇచ్చుకోవచ్చు. అట్లా ఇచ్చుకుంటే ఇట్లా ఇచ్చుకుంటే ఇంకా కాస్ట్ గ్రోత్ ఉంటది. అలా కూడా ఇచ్చుకోవచ్చు, అలా ఇచ్చుకోవచ్చు, ఇలా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇట్లాంటి కస్టమర్లు మీ దగ్గర ఇచ్చారంటే మన దగ్గర ఎక్కువ పందెం కోళ్ళు, నాటుకోళ్ళు, కొరమీన్ చేపకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. డ్రై కూడా కొంతమంది చాలా రొయ్య వాళ్ళు ఓన్ ప్రిపరేషన్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. సో ఎవరైనా మీలాగా యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు పెట్టుకున్నారు? మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? మీ కెపాసిటీ ఎంత? మన ఖర్చు వచ్చేసి ఇది డ్రై మిషన్ ఉందండి 40 స్ట్రెస్, దానికి 5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. బెడ్ పోసుకోనికి దీనికి 3 లక్షల దాకా ఖర్చు వచ్చింది. లీజే అండి, లీజే. అడ్వాన్స్ లో అవన్నీ కలిసి మనకు ఓవరాల్ గా 15 లక్షల దాకా ఖర్చు 16 లక్షలు వచ్చింది. డ్రై యూనిట్ పెట్టుకున్నాను. అంతకంటే ముందు ఎంత అయింది? ఏది ఫస్ట్ మీరు తెచ్చుకున్నప్పుడు ఏదైతే 1 year కింద నార్మల్ గా పెట్టుకోరు కదా, సో అప్పుడు ఇంట్లో ట్రయల్ చేసిన అనమాట. ఇంట్లో ఒక టబ్బు లెక్క కోసి డ్రమ్ కోసి, అప్పుడు ఏం కమర్షియల్ ఏం కాదు, కమర్షియల్ అంటే 4 నెలల నుంచి అసలు ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చేసి చూసిన అనమాట. మంచిగా వచ్చడంతో కమర్షియల్ వెళ్ళదు. దీని ఇంకా కొంచెం 4 నెలల నుంచి కమర్షియల్ లోతుగా మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని కమర్షియల్ స్టార్ట్ చేస్తాం. 4 నెలల నుంచి డ్రై, అప్పటి నుంచి డ్రై యూనిట్. అంతకంటే ముందు నార్మల్ గా మీరు ఇంటి దగ్గర కొంచెం డెవలప్ చేసుకోవడం అలాంటివి చేసినాం. మీరు డెవలప్ చేసుకున్న తర్వాత మీరు మీ అవసరాలు కానీ వాడుకున్నప్పుడు ఇంటి దగ్గర కోళ్ళకు యూజ్ చేసుకునేది. అయితే ఇప్పుడు జనరల్ గా మీరు చూపించింది ఇంతమంది ఫార్మింగ్ అప్పుడు అవి ఫుడ్ వేస్ట్ తినడం కానీ దాని వేస్ట్ ఏమైతుంది తర్వాత కంపోస్ట్ రెడీ అవుతుంది. అది మన వ్యవసాయ అన్ని పంటలకు వాడుకోవచ్చు. దాని కంపోస్ట్ అంతే మంచి బలం కూడా ఆర్గానిక్ పెంచినట్టయితే చెట్లైనా సరే, కూరగాయలైనా సరే, చేన్లైనా సరే, ఎలాంటి తోటలకైనా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత అంటే ఒక బ్యాచ్ తీస్తే ఎన్ని కిలోలు కానీ ఎన్ని క్వింటాల్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఒక బ్యాచ్ లో మనకి ఈ షెడ్ లో వచ్చేసి లార్వా వచ్చేసి లైవ్ లార్వా 3 టన్నుల దాకా ఇవ్వగలుగుతామండి. డ్రై వచ్చేసి ఒక బ్యాచ్ కి 1 టన్ను దాకా. దీని నుంచి వచ్చేటువంటి వేస్ట్ అంటే కంపోస్ట్ అదెంత ఉంటుంది? కంపోస్ట్ వచ్చేసి మనం ఇచ్చే ఫీడ్ ని బట్టండి. బీర్ పొట్టి ఇచ్చామనుకో ఒక కేజెస్ వస్తుంది, లేదు హోటల్ వేస్టేజ్ వస్తే ఒక వెయిటేజ్ వస్తుంది అనమాట. స్టార్ట్ చేసుకుంటే అంత మొత్తంలో మన వాళ్ళ వ్యవసాయ అవసరాల కోసం సరిపోయేంత ఉంటుంది. అది ఎప్పుడు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. 1 year అయినా ఉంచుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, ఎప్పుడు మనకు అవసరాలు వాడుకోవచ్చు. దాన్ని బిజినెస్ పరంగా కూడా కొంతమంది ఇప్పుడు కంపోస్ట్ అమ్ముతున్నారు బయట, 4 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. అట్లా కూడా ఒకవేళ మార్కెట్ ఉంటే దాన్ని కూడా సేల్ చేసుకోవచ్చు. అది సేల్ చేసిన పైసలు మనకు ఫీడ్ ఖర్చు వెళ్ళిపోతుంది. లార్వాస్ పెంచడానికి ఫీడ్ ఖర్చు వెళ్ళిపోతుంది. సో దాన్ని సో ఓవరాల్ గా ఎవరైనా కొత్తగా మీలా ఎవరైనా ఇట్లాంటి కాకపోయినా వాళ్ళ అవసరాల కోసం కానీ లేకపోతే డ్రై కానీ పెట్టుకోవాలనుకుంటే మీరు మార్కెట్ అయితే మంచిగా ఉందండి. ఇది ఒకవేళ లార్వా అమ్ముకోవాలని చుట్టుముట్టు చెరువులు ఉన్నాయి అనుకో, లార్వా కూడా అమ్ముకోవచ్చు. 40 రూపాయల కేజీ అమ్ముకున్నా నష్టపోయం లేదు. 40 రూపాయల కేజీ కూడా అమ్ముకోవచ్చు. ఇది అంత డిమాండ్ ఉంటుందా? చాలా డిమాండ్ ఉంటుంది. ఫస్ట్ మనం రైతులకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత కంటెంట్ ఉంటుంది. అదే ఇది చేసుకోవడం వల్ల రైతులకు ఏం లాభాలు ఉంటాయి, ఎంత ఫీడ్ ఖర్చు తక్కువ వేసుకోవచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం రైతు ఫార్మర్ల దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఫస్ట్ కొంచెం ఇచ్చి చూడాలి, నచ్చితే ఆటోమేటిక్ గా రైతు తీసుకుంటారు. ఎట్లా పడి బాగుంటది కనుక రైతు ఆటోమేటిక్ గా తీసుకోవాల్సిందే. ప్రస్తుతానికి అయితే మీ దగ్గర నుంచి ఎక్కువ నాటుకోళ్ళు పెంచేటువంటి రైతులు, పందెం కోళ్ళు పెంచేటువంటి రైతులు, చేపల తీసుకుంటారు. సో డ్రై అంటే మీరు వేరే వాళ్ళతో అసోసియేట్ అయినారు కాబట్టి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు ఈ యూనిట్ ఏర్పాటు చేసుకుని అయితే 4 నెలల నుంచి అయితే దీన్ని ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే డ్రై ఫీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు డ్రై లార్వా, సో దీన్ని బయట వేరే ఒక కంపెనీతో అసోసియేట్ అయ్యి వాళ్ళకి సప్లై చేసే విధంగా అయితే వాళ్ళు ఒప్పందం కూర్చుకున్నట్టు చెప్తున్నారు. సో ఆయన వాళ్ళ కోసం మాత్రమే డ్రై యూనిట్ పెట్టుకున్నట్టు చెప్తున్నారు. సో ఫర్దర్ గా ఎవరికైనా కావాలంటే కనుక ఎగ్స్ కానీ లార్వాల్ కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో ఎవరైనా కొత్తగా దీన్ని ఒకవేళ ఎవరైనా ఫామ్ లాగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది అని చెప్తున్నారు. సో ఆయన దాదాపు సంవత్సరం క్రితం దీన్ని ఒక ట్రయల్ చేసి ఇంటి దగ్గర, ఆ తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం కమర్షియల్ స్థాయికి తీసుకొచ్చి నడిపించుకుంటామని చెప్తున్నారు. సో దీని నుంచి కూడా ఉపాధి కూడా పొందుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.